జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రదాడి ఘటన కలకలం రేపుతోంది. టూరిస్టులపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఉగ్రదాడి ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పహల్గామ్ లోని బైసరన్ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. వేసవి కావడంతో టూరిస్టుల రాకపోకలు పెరిగాయి. బైసరన్ కు కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇలాంటి ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేశారు ఉగ్రవాదులు. ఉగ్రదాడిలో గాయపడిన టూరిస్టులను హాస్పిటల్ కి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారీగా భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ చేస్తున్నాయి. అయితే పక్కా వ్యూహం ప్రకారమే కశ్మీర్ లో దాడి చేసింది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన టీఎఫ్ఏ. ఆర్మీ యూనిఫామ్ లో వచ్చిన 7 ఉగ్రవాదులు బైసరన్ లో టూరిస్టులను టార్గెట్ చేశారు. ట్రెక్కింగ్ టూర్ కు వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడి కార్డ్స్ చెక్ చేసి దాడి చేశారు. మతం అడిగి తెలుసుకొని ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. కశ్మీర్ లో సిచ్యువేషన్ ని సమీక్షిస్తోంది కేంద్ర హోంశాఖ. అయితే అక్కడి నుంచే ఫోన్ లో పరిస్థితిని ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గామ్ వెళ్లాలని అమిత్ షాకు సూచించారు మోదీ. ना ठहरा था ऐसा करो ఇది షార్ట్స్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయపడ్డ వారిని హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? సౌజన్య, జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడంతా కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అంతేకాదు జమ్మూ టూర్ లో ఉన్నటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. అంటే ఎక్కడైతే బన్సారీ వ్యాలీ ఉందో ఆ వ్యాలీకి నుంచి పైకి వెళ్లాల్సి ఉంటుంది పహల్గామ్. అయితే పహల్గామ్ లో మాత్రం జరిగినటువంటి ఘటన అంటే ఒక్కసారిగా ఉగ్రవాదులు వాళ్ళు పోలీసుల డ్రెస్సుల్లో, అంటే ఏదైతే ఆర్మీ జవాన్లు వేసుకునేటటువంటి డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్సుల్లో ఒక్కసారిగా రావడం, ఎవరైతే టూరిస్టులు అంటే పహల్గామ్ వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ వ్యాలీ నుంచి నడకదారి లేదంటే గుర్రాలపైన మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ట్రెక్కింగ్ రూపంలో పైకి వెళ్తున్నారు. ఆ తర్వాత పైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఏదైతే టూరిస్టులకు ఎంజాయ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈ ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడము, పైగా అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు జరగడము, ఆ తర్వాత అక్కడ రక్షణ బలగాలు సైతం లేకపోవడంతో దాదాపు 12 నుంచి 15 మంది పైన వాళ్ళు కాల్పులు జరిగారు. అందులో కొంతమంది స్థానికులు, అంటే ఎవరైతే ఈ హార్స్లను అంటే గుర్రాలను తీసుకెళ్లేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మైదాన ప్రాంతం నుంచి పైకి వెళ్లేటప్పుడు వాటిని రెంట్ రూపంలో తీసుకోవాలి, దాని మీద కూర్చోబెట్టుకుని వాళ్ళే దాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తారు. సో వాళ్ళకు కూడా కొంతమందికి గాయాలయ్యాయి. అయితే స్పాట్ లోనే ఒకరు చనిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆసుపత్రిలో వాళ్లకు అత్యవసరంగా చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి కొంత విషమంగానే ఉంది. మరికొంతమంది చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఏదైతే ఈ జమ్మూ కాశ్మీర్ ఘటన పైన కేంద్రం అప్రమత్తమైంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లారు. సో ఈ ఘటన ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేశారని తెలియగానే కేంద్ర హోంశాఖ మంత్రితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దానిపైన వెంటనే సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంతేకాదు అమిత్ షా వెంటనే జమ్మూ కాశ్మీర్ అంటే ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో అమిత్ షా ఏ క్షణాన్నైనా సరే జమ్మూ కాశ్మీర్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వెహికల్స్ పైన జర్నీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బన్సరీన్ వ్యాలీ నుంచి పహల్గామ్ వెళ్లాలంటే నడకదారి లేదంటే గుర్రాలపైనే. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఇప్పటికే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో దానికి అనుగుణంగా వాళ్ళు పారిపోతారా లేదంటే అక్కడే ఉండే అవకాశం ఉంది. వెహికల్స్ లో వెళ్లేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి అక్కడే వ్యాలీలోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను
మట్టు పెట్టేందుకు కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడికక్కడ ఇప్పుడు అప్రమత్తమైనటువంటి కేంద్ర బలగాలు పికెటింగ్లు నిర్వహిస్తూ కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళను పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా గస్తీ పెంచినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ఘటన పైన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.